శ్రీనివాసాయ మంగళం. నాయుడు గారు, రేపు ఉదయం 7:30 అమ్మాయిని పెళ్లి కూతుర్ని చెయ్యాలి. అలాగే పెళ్లి కొడుకుని కూడా చెయ్యాలి. ఎల్లుండి 10:30 గౌరీ పూజ చేయించాలి. కానివ్వండి. కానివ్వచ్చు, కానీ ఏంటి ఆలోచిస్తున్నారు? మేనత్తలు ఎవరూ లేకపోతే పర్వాలేదు గాని అమ్మాయికి మేనత్తుంది. ఇలాంటి కార్యక్రమాలు మేనత్త చేతుల మీదుగా జరగడమే అమ్మాయికి చాలా మంచిది. తను రాదు, నేనెళ్ళి పిలిచినా రాదు. ఎందుకు రాను? నువ్వు వచ్చి పిలిస్తే చైతి అందరిలా కాడు ముక్కు పడేస్తే వచ్చేస్తాను అనుకున్నావా? నేను ఇంటి ఆడబడుచుని, వచ్చి బతిమాలాలి. అక్క అలా కాదక్క. ఎలా కాదు? అక్కన నీకు లేకపోయినా జరిగేది నా మేనకోడలి పెళ్లి. ఎక్కడది? రండి పిన్నా. బావగారు కూడా వచ్చుంటే బాగుండేది. జరిగేది నా కొడుకు పెళ్లి కాదు కదా, వచ్చి హడావుడి చేయడానికి. పెళ్లి టైంకి వస్తానులే అన్నారా? నన్ను క్షమించక్క. నీ పెళ్లి విషయంలో తప్పు చేశాను. మళ్ళీ నా కూతురు విషయంలో ఆ తప్పు జరగకూడదని నీకు ఇవ్వలేదు. అంతేగా నీ మీద ప్రేమలే కాదక్క. నా సంగతి వదిలేరా, మన వయసు సంగతి ఏమిటి? ఆ గౌతమ్ చిన్న పిల్ల, దానికేం అర్థమవుతుంది? తర్వాతంతా సర్దుకుంటుందిలే. మనసులో ఏది పెట్టుకోకుండా పెద్ద మనసుతో వచ్చావు కదా, నాకది చాలు. తమ్ముడి చేతిలో నట్టింట్లో అవమానం జరిగినా తుడిచేసుకుని వచ్చే అంత పెద్ద మనసు నాకు లేదురా. అవునరా, గౌతమ్ నా దగ్గరికి వచ్చాడు. రఘుపతి నాయుడు గారి ఇంటి దగ్గర నుంచి వచ్చానండి. వైషు పెళ్లి గురించి మీతో కొంచెం మాట్లాడదామని. ఆ ఇంటి దగ్గర నుంచి ఎవరొచ్చినా నేను మాట్లాడను. జరిగిన అవమానం చాలు. ఎవరు నువ్వు? మా తమ్ముడింటి దగ్గర ఎప్పుడు నేను చూడలేదే. నా పేరు గౌతమ్ అండి. నేను వైషు ప్రేమించుకున్నాం. ఫ్యామిలీ లేదని మీ తమ్ముడు నాకు ఇవ్వనన్నాడు. అందుకని వదిలేశాను. తప్పు నాదా మీ తమ్ముడిదా అని అడుగుదామని వచ్చాను. మా తమ్ముడు ఎప్పుడు తప్పు చేయడు. తప్పు చేశాడు మీ పెళ్లి విషయంలో. అని ఇప్పటికీ తను ఫీల్ అవుతున్నాడు. అదే తప్పు తన కూతురు విషయంలో జరగకూడదని నాకు మీకు ఇద్దరికి ఇవ్వనన్నాడు. మీకేమైనా కోపం అంటే మీ తమ్ముడు మీద చూపించాలి కానీ వైషు మీద కాదు. తన పెళ్లిలో మీ చేతుల మీద జరగాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. అంటే వాడు పిలుస్తూ నువ్వు వచ్చావన్నమాట. ఇదే మాట అబ్బాయి అన్నాడు. మీరొచ్చారని తెలిస్తే మీ తమ్ముడు చాలా ఆనందపడతాడు. అదే నేను చెప్పి మీరొచ్చారని తెలిస్తే అది కాస్త తగ్గుతుందన్నాడు. అందుకే చెప్పకండి అని మాట తీసుకున్నాడు. అయినా ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజుల్లో మనం చేసే మంచైనా చెడైనా వెంటనే తెలియాలరా. ఆ అబ్బాయి మంచివాడు. నేను అడ్వాంటేజ్ తీసుకుంటే మీరు అసలు నాతో ఇలా మాట్లాడే అవకాశం రాదు. ఎవరినో ఎందుకు చేసుకుంటామండి? ప్రేమించడంలో చేసుకుంటాం. నన్ను నమ్మే పొజిషన్లో మీరు లేరు సార్. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుంది చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. అంకల్, ఫ్రెండ్స్ లండన్ నుంచి వచ్చారు. రండి, ప్లీజ్ బి సీటెడ్. కమ్ ఆన్. మంగళ దివ్య నీరాజనందరిషయామే నమస్కరోమి. పూజా కార్యక్రమం పూర్తయింది. అమ్మాయికి నూతన వస్త్రాలు కట్టించి అలాగే పంతులు గారు. లేమ్మా. రండి, కూర్చో.
పెళ్ళికి సంబంధించిన పనులన్నీ అయిపోయాయి అన్నయ్య. మంచిదిరా. అదే వెళ్ళేటప్పుడు గౌతమ్ వాళ్ళకి కూడా బట్టలు పెట్టి పంపిద్దాం. వాళ్ళకెందుకురా? అదేంటన్నయ్య, మన కోసం అంత చేశాడు, పొట్టి చేతులతో పంపిస్తే ఏం బాగుంటుంది? ఏమండి, తీర్థం తీసుకోండి. ఇలా ఖాళీగా నించోపోతే వెళ్ళి ప్రదక్షిణలు చేయొచ్చు కదా, మీ కూతురికి మంచి జరగాలని. నా కూతురికి ఇంకేం మంచి జరగాలి అనుకున్నట్టే తన పెళ్లి జరుగుతుంటే ఐఎమ్ ఎ సక్సెస్ఫుల్ ఫాదర్. మీ సక్సెస్ లో సగ భాగం గౌతమ్కి కూడా ఉంది. పదండి. అల్లుడు గారు రండి, కూర్చుంటారా? లేదు అంకల్, వైషుని ఒకసారి ఫ్రెండ్స్కి పరిచయం చేద్దామని. బాలేవరే, వెళ్ళమ్మా వెళ్ళు. థ్యాంక్స్ అంకల్. తీసుకెళ్ళండి. గాయ్స్, Hey buddy, what's up man? మై గర్ల్ వైఫ్ వైషు. నైస్ పేరు రా. ఎరా మీ ఆవిడ పేరు కూడా నువ్వే చెప్పాలా? తను మాతో మాట్లాడదా? అలాంటిది ఏం లేదురా. వైషు, మీట్ మై ఫ్రెండ్స్. హాయ్. హాయ్. మీ వైఫ్ మాత్రం 16 ఏళ్ళ తెలుగమ్మేలాగుందిరా. ఈ లుక్స్ లైక్ ఎన్ ఏంజల్ మ్యాన్. థ్యాంక్స్ రా. పరిచయం ఎక్కడ చేస్తుంటే తన లుక్స్ మాత్రం ఎక్కడో ఉన్నాయి. వైషు, నువ్వు లోపలికి వెళ్ళు. యూరో లాటరీ రా. కమాన్ బడీ, యు ఆర్ టూ లక్కీ. దేనికి? యువర్ వైఫ్ టూ సెక్సీ మ్యాన్. ఇలాంటి వైఫ్ కనుక నాకు దొరికితే డే అండ్ నైట్ పండగరా. స్టాప్ ఇట్ రా. రై, వైషు గురించి నువ్వు మాట్లాడేది? Dude, who is he? పురాణాల్లో దానవీర సూరకర్ణ అని ఒక క్యారెక్టర్ ఉండేది కదరా. Yep, DVS కర్ణ. ఇదిగో ఇప్పుడు ఈ రూపంలో మన మధ్య తిరుగుతున్నాడు. ఏ, నా వైఫ్ సెక్సీగా ఉందంటే నీకేంట్రా ప్రాబ్లం? పెళ్ళాన్ని మొగుడు మాత్రమే సెక్సీగా చూడాలరా, ఊరోళ్ళందరూ కాదు. నువ్వు అంత ఫీల్ అయిపోతున్నావు ఏంట్రా? ఆల్రెడీ నీకు దాంతో అయిపోయిందిగా. సంవత్సరంలో 2 నెలలు ఫ్యామిలీ అంతా వచ్చి లండన్లో ఉండిపోతామంటే బయట రవి గౌతమ్ కొట్టుకుంటున్నారంట. రై, ప్రేమించాడు, వదిలేమంటే వదిలేశాడు, రమ్మంటే వచ్చాడని కొద్దివాళ్ళ కనిపిస్తాను రా. దాని బాబు నా దగ్గర సంతోషంగా ఉండదంటే వదిలేశాను రా. ఇప్పుడు చెప్తున్నాను విను, అది ఎప్పుడైనా సంతోషంగా లేదని తెలిస్తే దానికి పెళ్ళై పిల్లలున్నా సరే వచ్చి తీసుకొచ్చేస్తాను. గౌతమ్! రండి సార్, ఇక్కడ ఎవరికి వైషు వెళ్ళి తెలియట్లేదు సార్. చెత్త చెత్త కామెంట్ చేస్తారు. అది కాదు. ఎంట్రీ చేస్తున్నారా నువ్వు? నా పర్మిషన్ లేకుండా నా ఫ్యామిలీ మెంబర్స్ని కలవడం, వాడిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం, ఈ జన్మలో నీ ముఖం చూడకూడదు అనుకున్నాను రా. కానీ వాడి నాన్న పిలువమనగానే ఎందుకు పిలిచానో తెలుసా? నిన్ను ప్రేమించిన దరిద్రానికి నా కూతురికి ఎప్పటికైనా ఇలాంటి పరిస్థితి రావచ్చు. పెళ్లికి ముందే క్లియర్ చేయాల్సిన బాధ్యత తండ్రిగా నాకుంది కాబట్టి ఇష్టం లేకపోయినా పిలిపించుకున్నాను, కష్టమైన కళ్ళ ముందు తిప్పుకున్నాను. ఇంకా నన్ను రచ్చగొట్టకు. ప్రేమంటే ఏంటో తెలుసారా నీకు? మాయ మాటలు చెప్తూ వెకిలి వేషాలేస్తూ అమ్మాయిల వెనకాల తిరగడం కాదు ప్రేమంటే. మనం బయటికి వెళ్ళినప్పుడు నాకేం జరిగినా పర్వాలేదు, నా భార్యకు నా కుటుంబం మొత్తం ఉందన్న భరోసా ఉంటుంది కదా, అది ప్రేమంటే. అది నీ దగ్గర లేదు. నీకు అసలు వయసునే కాదు, ఎవరిని ప్రేమించే అర్హత లేదు. సారీ బాబు, ఈ బదవ చేసిన తప్పకి నేను సారీ చెప్తున్నాను. సారీ, సారీ ఎవ్రీబడి.